గత సమ్మె కాలపు హామీలు వెంటనే అమలు చేయాలని, పీఆర్సీ ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని, కంటి వెలుగు పల్స్ పోలియో కార్యక్రమాల ఏరియర్స్ ఇవ్వాలని, ఏఎన్ఎంలపై పని భారం తగ్గించాలని కోరుతూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ఏఎన్ఎంలు భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ ప్రసంగిస్తూ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గతంలో ప్రభుత్వం హామీలిచ్చి సమ్మె విరమింపజేసిన ఇప్పటికీ వారి సమస్యలు పట్టించుకోక వారి జీవితాలతో ఆడుకోవడం సరైనది కాదన్నారు. వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుమారస్వామి, కిరణ్మయి, రమాదేవి, లక్ష్మీబాయి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అన్ని పనులు వాళ్ళని చేసి మన కింద వాళ్ళందరికీ రిపోర్ట్ రాకపోతే ఆ రకంగా వేధించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే మీరు ఆ పనులు చేయకండి, చేయమని చెప్పండి. ఏం చేసుకుంటారో చూద్దాం. ఎవరన్నా తీసేస్తే మళ్ళీ అందరం తీసుకొని వచ్చి కూర్చోబెడతాం అందరినీ. అందుకే మీరు భయపడకుండా ఈ పోరాటాన్ని కొనసాగించాలి. డిఎంఎండ్హెచ్ఓ పరిధిలో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు ఏమైతే ఉన్నాయో, పెండింగ్ సమస్యలు ఏమున్నాయో ఆ ఈరోజు డిఎంఎండ్హెచ్ఓ గారు నిర్దిష్టంగా హామీ ఇస్తేనే మీరు అకరంగా ఉద్యమాన్ని విరమించాలి. లేకపోతే రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటామని కూడా చెప్పండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఆ రకంగా నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని మన రాష్ట్ర కమిటీ తరఫున మీకు ప్రత్యేకంగా సపోర్ట్ ఉంటుంది. అలాగే మన రెగ్యులరైజేషన్ కొరకు మొత్తం ప్రత్యేకంగా కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ కొరకు కూడా ఒక రాష్ట్ర వ్యాప్త పోరాటాన్ని మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుందాం. ఒక పెద్ద కార్యక్రమం చేద్దాం. ఆ రకంగా ప్రభుత్వాన్ని చెప్పిన తర్వాతనే భవిష్యత్తులో సమ్మె అట్లాంటి ఆలోచన చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి హైదరాబాద్ నగర కమిటీ మరి కుమార్ అధ్యక్షులు, మరి కిరణ్మయి, మరి మన జిల్లా రాష్ట్ర ఆఫీసుదారు, మన జిల్లా ప్రధాన కార్యదర్శి మరి లక్ష్మీబాయి గారు ప్రధాన మన నాయకులు, వీళ్ళు చాలామంది పేరు అందరూ తెలుసు. అందరూ కూడా మీ అందరి నాయకత్వంలో మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మన హైదరాబాద్ జిల్లా తరఫున గోపాల్ సార్ ధన్యవాదాలు